నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా పిఠాపురం రైతుకి నీరు పుష్కలంగా అందిన రోజునే పంటలు పుష్కలంగా పండిస్తారని, నీరు అందకపోతే పంటలు ఎండి కరువు వస్తుందని, మరి నీరు ధారాళంగా పారాలంటే కాలువలు బాగుండాలని, కాలువల ఖాళీ స్థలమా అని చూడకుండా అక్రమాలకు పాల్పడి కాలువల మీద కట్టడాలు వస్తుంటే డ్రైన్ వేస్ట్ వాటర్ బయటకి పోయే మార్గాలు కరువవుతున్నాయి. మరి సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారని ఫిర్యాదులు చేస్తే మొక్కుబడికి చర్యలు చేపడుతున్నారని మీడియాతో వివరించారు. కూడా అధికారులను కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదివరకు అయితే పట్టణ పరిధిలో అవుటర్ లైన్లు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా పూడికలు తీయాలని ఇంచుమించుగా 5-6 సార్లు అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. మున్సిపల్ ఆఫీస్ ఎదుర్కొంటానున్న లేఅవుట్ ఏదైతే ఉందో అది చెరుకుల కాలువ అనబడే కాలువ పూర్తిగా 2 మీటర్ల వరకు కప్పడిపోయింది. ఇంచుమించుగా 300 మీటర్లు అక్కడ కాలువ పూర్తిగా కప్పెట్టుకోవడం జరిగింది. ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం తరపున పంట కాలువలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిరక్షించాలని ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పరిధిలో JE1, JE3, JE2ని ఇలాగా వారు లేని కారణంగా JE గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. అయితే మేము ఇచ్చిన ఈ ఫిర్యాదు తక్షణమే పరిశీలించి ఈ పంట కాలంలో ఏవైతే మూతపడ్డాయో వాటిని పరిరక్షించవలసిన అవసరం ఎంతైనా ఉంది కనుక సంబంధిత అధికారులు ఇమీడియట్లీ వీటి మీద యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం. పట్టణ పరిధిలో ఎక్కడ చూసినా కూడా కాలువలో పూర్తిగా మూతపడిపోయి అక్రమకారులు వీటిని పూర్తిగా లేఅవుట్ చేసుకుని వాటి మీద నిర్మాణాలు కూడా చేపట్టిన సందర్భాలు ఉన్నాయి. వాటిని అధికారులు పర్యవేక్షించి వీటి మీద ఫర్దర్గా యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం. ఇక్కడ పట్టణంలో ఎక్కడ చూసినా చిన్నపాటి వర్షానికే నీరు నిలబడిపోతుందంటే అవుటర్ లైన్ సరిగ్గా లేనందువల్లనే ఈ చిన్నపాటి వర్షానికి కూడా నీరు నిలవైపోతూ ఉంది. అందుకని అవుటర్ లైన్ క్లీన్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది కనుక అధికారులు మేము ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫర్దర్గా యాక్షన్ తీసుకోవాలని మేము వ్యవసాయ కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. పరిరక్షించాలంటే ఇవన్నీ మూతపడిపోతున్నాయి సార్. ఎక్కడికక్కడ లేఅవుట్ ఫారం అయిపోతున్నాయి, అక్రమాలు లోపలేదు సార్. అది మన ముఖ్యంగా అధికారులు పాలనా విధానం సాగే మున్సిపల్ ఆఫీస్ ఎదుర్కొంటా ఉన్న కాలువ దగ్గర ఇంచుమించుగా 300 మీటర్లు అక్కడ కాలువలో బాగా కప్పెట్టేశారు సార్. 2-3 మీటర్లు కాలువ మూసేశారు సార్. ఇక్కడ పాత వర్మగారి ఆఫీస్ అని ఉండేది సార్. అది లోపల చేసేస్తుంది సార్. అంతా కప్పడిపోయింది సార్. అధికారులు తెలిసిందో తెలియలేదో తెలియదు కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు, టౌన్ ప్లానింగ్ వారు దీని మీద ఆలోచన చేసి మరి అది తీయాలి సార్. అది తర్వాత మున్సిపల్ ఆఫీస్ ఎదుర్కొంటానండి. అవునండి. ఆ కాలం ఈ బొప్పాయి పళ్ళు అయ్యి ఉంటుంది కదా సార్. పక్కన సార్ వర్మగారి ఆఫీస్ ఉండేదండి ఇది వరకు. మున్సిపల్ ఆఫీస్ ఎదుర్కొంటాను సార్. మీకు అక్కడ ల్యాండ్ మార్క్ తెలిసిపోతుంది. అది ఎవరు కొనుక్కున్నారో ఏంటో అది కాలువ కప్పేసేది సార్ లోపలికి. అవునండి.